నాయకులకు విజన్ అనేది ఉంటే జనాభా పెరుగుదల అన్నటువంటిది ప్రజల యొక్క ఇంటర్నల్ ఇష్యూకి వదిలేయాలి. కానీ జనం మీ ఇంట్లో పెరిగితే 10 మంది పెరిగితే కష్టం, 5గురిని పెంచాలంటే కష్టం, ముగ్గురిని కనాలంటే కష్టం, ఇద్దరిని కనండి, ఒకళ్ళని సర్దుకోండి. ఇట్లాగా గత 2 దశాబ్దాలుగా ప్రపంచమంతా జరిగినటువంటి ప్రచారం. అంతకుముందు ఏంటంటే జన విస్ఫోటనం ఇంకేముంది, 1,00,00,000,000కి వెళ్ళిపోతుంది, 2,00,00,000,000,000కి వెళ్ళిపోతుంది. ప్రపంచ జనాభాకి అసలు భూమి మీద ప్లేస్ ఉండదు, ఒకడినెత్తున ఒకడు కూర్చోవాలి ఎట్లా అన్నటువంటిది ఆ రోజున ఇంటలెక్చువల్స్ ప్రచారం. దానికి ఫీల్ అయిపోయి జనాభా తగ్గించిపోండి, ముగ్గురొద్దు ఇద్దరు చాలు, ఇద్దరొద్దు ఒక్కరు ముద్దు, ఒక్కరు లేకపోయినా పర్లేదు మీకు మీరే ముద్దు అన్న తరహాలో ప్రచారాలు చేశారు. అది భారతదేశం నుంచి ప్రపంచం అంతా చేసుకొచ్చింది. దాని పర్యవసానమే అనాలా, లేకపోతే యుద్ధంలో జరిగినటువంటి పెను విధ్వంసం కారణంగా నష్టపోవడమే అనాలా, లేదంటే స్థిరపడ్డ మగవాడు కావాలని ఆడపిల్ల అందువలన ఆలస్యపు పెళ్లిళ్ళు చేసుకున్న మగవాడు చివరికి ఈ ఆలస్య పెళ్లిళ్ళ కారణంగా పిల్లలు పుట్టక ఫెర్టిలిటీ రేటు పడిపోతున్నటువంటి వేళ, ప్రపంచమంతా కూడా ఫెర్టిలిటీ కోసం కొట్టుకుంటున్నటువంటి వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలకమైనటువంటి ప్రకటన చేశారు. మనం సుదీర్ఘకాలం పాటు రష్యా మనగలగాలంటే ఎక్కువ మంది పిల్లల్ని కనండి, ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకుంటారా ఏమైనా మీ ఇష్టం, కానీ పిల్లలు మాత్రం ఎక్కువ కావాలి భవిష్యత్ తరానికి అంటూ పిలుపునిచ్చారు.